మాది మునిగెలవేడు గ్రామము. నా పేరు నల్లాని నవీన్ రావు. నేను టీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థిగా రంగంలోకి దిగి మరి గత వారం రోజుల నుండి ప్రచారం ముమ్మరంగా కొనసాగిస్తూ ఉన్నాము. గౌరవనీయులు పెద్దలు మానుకోట శాసనసభ్యులు భానోత్ శంకర్ నాయక్ గారి ఆశీస్సులతోని మేము రంగంలోకి దిగి మరి ప్రజల వద్దకు మాకు ఓటు అడగడానికి వెళ్ళినటువంటి సందర్భంలో వారు మాకు అపూర్ణమైనటువంటి స్వాగతం పలికి మరి వారు మంగళహారతులతో కావచ్చు, వారి యొక్క తిలకం దిద్ది వారు స్పష్టంగా చెప్తా ఉన్నారు. మేము టీఆర్ఎస్ పార్టీ పట్ల ఖచ్చితంగా మేము కృతజ్ఞతలై ఉన్నాం. మా కుటుంబము ఏదో రకంగా కేసీఆర్ పాలనలో లబ్ధి పొంది ఉన్నాము. అది కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాది ముబారక్ కావచ్చు, రైతు బంధు కావచ్చు, అదేవిధంగా పెన్షన్ కావచ్చు, మరి పట్టాదారు పాసు పుస్తకం కావచ్చు, అదేవిధంగా మరి కేసీఆర్ కిట్ కావచ్చు, అదేవిధంగా మరి ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాలలో మరి ఏదో రకంగా మా కుటుంబం లబ్ధి పొంది ఉన్నది నాయన. మేము ఖచ్చితంగా కేసీఆర్ గారికి కృతజ్ఞతగా నిన్ను గెలిపిస్తామని వారు మాకు అపూర్ణమైనటువంటి స్వాగతం పలుకుతూ ఉన్న సందర్భంలో మా గ్రామానికి పట్టినటువంటి చీడ వ్యవస్థ ఏంటి అంటే మరి తాజా మాజీ సర్పంచ్ అయినటువంటి మరి నాగరాజు అనేటువంటి వ్యక్తి మరి పార్టీ ఆదేశాలను బేఖాతారు చేస్తూ మరి కన్న తల్లి రొమ్ము పాలు చీకినటువంటి రొమ్మును కోసే విధంగా మరి రెబల బరిదిగా రంగంలోకి దిగినాడు. ఎమ్మెల్యే గారి ఆశయాలను కొనసాగించాలనేటువంటి ఉద్దేశంతో మేము ముందుకు వెళ్తూ ఉంటే మరి ప్రభుత్వ పాలనను వారు మరి విరుద్ధంగా తను రంగంలోకి దిగినారు. వారికి ఖచ్చితంగా మా గ్రామ ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారనే దానికి నిదర్శనమే మాకు తండోపతండాలుగా మరి మా కార్యకర్తలు ప్రచారానికి వస్తున్నటువంటి తరుణం మేమందరం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా వారు గతంలో మరి ఈ గ్రామానికి చేసింది కూడా శూన్యం. గత 5 సంవత్సరాలలో వారి స్వలాభానికే చేస్తున్నారు తప్ప గ్రామానికి ఎలాంటి 4,000 రూపాయలు పెట్టి గ్రామ సర్పంచ్గా ఉండి ఒక LED లైట్ కూడా ఒక స్తంభానికి వారు వేయించలేదు. మరి నేను ఎంపీ గారి సహాయ సహకారాలతో 120 LED లైట్లు ఈ గ్రామంలో నేను ప్రతి స్తంభానికి వేయించినాను. అది కూడా ప్రజలందరూ నేను వెళ్ళినప్పుడు వారందరూ మాకు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారి సహకారంతో మా గ్రామం స్టేజ్ దగ్గర నుండి ఊళ్ళే వరకు దాదాపు 70 లక్షల రూపాయలతోని బీటీ రోడ్డు మరియు గ్రామంలో సీసీ రోడ్డు కూడా మరి మంజూరు తెచ్చినాను నేను. వీటన్నిటి కూడా ప్రజలు మరి మేము వెళ్ళిన సందర్భంలో వారే గుర్తు చేస్తూ మమ్మల్ని అఖండ మెజారిటీ గెలిపిస్తాం, మీరు బ్రహ్మాండంగా ముందుకు దూసుకువెళ్ళండి వారు మాకు సంతోషాన్ని మరి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి గత సర్పంచ్ చేసినటువంటి పెన్షన్లకు ఒక్కొక్క పెన్షన్దారు దగ్గర 2,000 నుంచి 5,000 వరకు మరి ఆయన పెన్షన్లు దాదాపుగా 8.5 లక్షల రూపాయల పెన్షన్లు మరి అక్రమ సంపాదన ఆయన కూడగట్టుకున్న విషయం గ్రామస్తులు మాకు ఇప్పుడు మేము ప్రచారానికి వెళ్తే వాళ్ళు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇక ఆయనకి ఏం లేదు, చీటికి మాటికి ఒకటే ఉన్నది. ఇక మా మునిగెలేడు గ్రామంలో మరి ముత్యాలమ్మ తల్లిని ఏర్పాటు చేయాలని మా కుల సంఘాలు అయితేంది మా గ్రామ ప్రతి కడప 1000 నుంచి 2,000 రూపాయలు, మా గ్రామం నుంచి మరి వేరే గ్రామాలకు వెళ్ళి స్థిరపడ్డటువంటి వాళ్ళు 5,000 10,000 రూపాయలు, ఈ విధంగా లక్షలాది రూపాయలు సాయం చేసి మరి గుడిని నిర్మాణం చేసుకుంటే అందులోనే దాదాపు 6 లక్షల రూపాయలు తను కాజేసి నేటి వరకు లెక్కలు కూడా చెప్పకుండా 3 దఫాలుగా మేము మరి లెక్కలు కావాలని కూర్చున్న సందర్భంలో లెక్కలు చెప్పకుండా పరిగెత్తి వెళ్ళినటువంటి ఆ వ్యక్తి ఈరోజు ప్రగల్భాలు పలుకుతూ ఉన్నాడు. నేను ఈ ఊరిలో సర్పంచ్గా ఉండి ముత్యాలమ్మ గుడిని కట్టించినానని చెప్తా ఉన్నాడు. అదే నీకు నీతి నియమం ఉంటే నువ్వు నిజమైన నిస్వార్థ పరునివి అయితే అదే ముత్యాలమ్మ గుడి సన్నిధానంలో నీ ప్రమాణపూర్తిగా నువ్వు ఆ లెక్కలన్నీ ఒప్పుకొని ఆ లెక్కలు చెప్పినట్లయితే మేమందరం కూడా నిన్ను కూడా స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇలాంటి చెడు ప్రచారాలను దేవతలను పెట్టి రాజకీయాలు చేసేటువంటి కుట్రపూనితనటువంటి వ్యక్తిని ఈ గ్రామం నుంచి నాకు అఖండ మెజారిటీ ఇచ్చి నిన్ను మరి పరాజయంతో పాలు చేయాలనేటువంటి వాళ్ళు దృఢ సంకల్పంతో గ్రామస్తులందరూ ఉన్నారు. వారు ఒకటే చెప్తా ఉన్నారు, గ్రామంలో మేము వెళ్ళినప్పుడు ఏకోన్ముఖంగా ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని బలపరిచింది కనుక మిమ్మల్ని అఖండ మెజారిటీతో గెలిపిస్తామని ప్రజలందరూ కూడా మాకు బ్రహ్మరథం పడతా ఉన్నారు. అదేవిధంగా ఇంకోటి కూడా ఏంటిదంటే తను పార్టీకి మరి విరుద్ధంగా ముందుకు పోయి మరి ఇక్కడ రెబల్ క్యాండిడేట్గా ఉన్నందుకు గౌరవనీయులు కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మహిబాద్ డివిజన్ అయినటువంటి శంకర్ నాయక్ గారి ఆదేశాల ప్రకారము మన నెల్లికూరు మండల కమిటీ కూడా వారు బ్రహ్మాండమైన నిర్ణయం తీసుకొని ఈరోజు అన్ని పేపర్లలో వచ్చింది. వారి పార్టీ నుండి కూడా 6 సంవత్సరాల పాటు మరి వారిని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. మళ్ళీ కూడా 6 సంవత్సరాలు ఈ పార్టీలోకి వారు వచ్చేటువంటి అవకాశాలు లేదు, పార్టీ తీసుకునే ఉద్దేశం కూడా లేదని స్పష్టంగా వారు మరి ఇక్కడ చెప్పడం జరిగింది.
అదేవిధంగా ఇంకో దుర్మార్గమైనటువంటి పాలనకు దిగుతూ ఉన్నాడు. ఒకటే, నీకు దమ్ముంటే నీకు ధైర్యం ఉంటే ఎమ్మెల్యే గారిని ఎదిరించి వచ్చినావు, మా టీఆర్ఎస్ పార్టీని నువ్వు ఎదిరించి వచ్చినావు, నీకు దమ్ము ధైర్యం ఉండి నువ్వు ప్రజలకు సేవ చేసినటువంటి నమ్మకం నీకుంటే నీవు ఇండిపెండెంట్ గుర్తుగా గెలవాలి తప్ప మళ్ళీ మోసపూరితంగా టీఆర్ఎస్ కండ వేసుకొని మరి ఎమ్మెల్యే గారి ఫోటో, కేసీఆర్ గారి ఫోటో, కేటీఆర్ గారి ఫోటో, మరి శ్రీరామ్ భద్రయ్య గారి ఫోటో, మాజీ ఎమ్మెల్యే కవిత గారి ఫోటోలు పెట్టి నువ్వు మరి డోర్ పోస్టర్లు, వాల్ పోస్టర్లు ఇవన్నీ నువ్వు అతికిస్తూ ఉన్నావు. అంటే నువ్వెంత దిగజారుతనానికి నువ్వు లోనైనవో నువ్వు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏ పార్టీ అయితే నిన్ను పెంచి పోషించి నీ గౌరవాన్ని పెంచిందో ఆ పార్టీకి వెన్నుపోటు పొడిచి ఆ పార్టీని లెక్క చేయకుండా నువ్వు ప్రజల ముందుకు వెళ్ళినప్పుడు నీకు దమ్ముకు ఓకే, మేము సవాలు విసురుతున్నాం. నీకు నిజమైన దమ్ము ఉండి టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే శక్తి నీకుంటే, టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి చెడ్డ పనులు ఏమన్నా ఉండి నీకు గెలుస్తామనేటువంటి దమ్ము ధైర్యం సత్తా ఉంటే దయచేసి నువ్వు ఇండిపెండెంట్గా ప్రజల వద్దకు వెళ్ళాలి తప్ప మా టీఆర్ఎస్ కండవ కప్పుకొని వెళ్ళడానికి నీకు అసలు నైతికత లేదు. నీకు ఏమాత్రం కూడా పౌరుషము, నీకు చీము నెత్తురు ఉండి నువ్వు ఒక మానవ పుట్టినట్లయితే నువ్వే అంటున్నావు నేను ముత్యాలమ్మ తల్లి భక్తుణ్ణి, నేను దేవతల భక్తుణ్ణి అంటున్నావు. దేవతల భక్తులు ఈ విధంగా ఉండరు, నమ్మిన మాటకు కట్టుబడి ఉంటారు, నమ్మిన మనసులకు విశ్వాసంగా పనిచేస్తారు తప్ప ఇలా మరి మోసపూరితమైనటువంటి కుట్రలు కుతంత్రాలు చేసే నిన్ను అతి త్వరలో మా గ్రామ ప్రజలు అఖండ పరాజయంతో నిన్ను మరి ప్రాళదోడడం ఖాయం. అదేవిధంగా మరి ఈ యొక్క ఎన్నికల్లో నాకు మరి బ్యాటు గుర్తు రావడం జరిగింది. నా బ్యాటు గుర్తుకు ప్రజలందరూ కూడా అమూల్యమైనటువంటి స్పందన వాళ్ళు వస్తూ ఉన్నది. అఖండ మెజారిటీతో గెలిపిస్తారనే పూర్తి విశ్వాసం నాకు ఉన్నది. అదేవిధంగా మేము 12 వార్డులలో కూడా బ్రహ్మాండమైనటువంటి మరి కేటీఆర్ గారు అయితే ఏది విశ్వసిస్తున్నాడో గ్రామ స్థాయిలో నుంచి యువత రాజకీయాల్లో ఉండాలి, యువత పటిష్టంగా ఉన్నప్పుడే మరి గ్రామం పటిష్టంగా ఉంటుందనే ఒక సంకల్పంతో మేము యువకులను ఎక్కువ కూడా మేము ఈసారి వార్డు మెంబర్లకు తీసుకోవడం జరిగింది. దయచేసి యువకులు కూడా మా గ్రామంలో చాలామంది యువకులు ఉన్నారు, వారు కూడా బ్రహ్మాండంగా టీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం కడటానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా కొంతమంది ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నదో వారందరికీ కూడా ఈ 5 సంవత్సరాల పదవీ కాలం లోపు ప్రతి ఒక్క మా గ్రామ పౌరునికి ఖచ్చితంగా మేము వారికి జీవనోభివృద్ధి కలిగించడం, కొంతమందికి ఉద్యోగరీత్యా కావచ్చు, కొంతమందికి కార్పొరేషన్ల రీత్యా కావచ్చు, ఇంకా కొంతమందికి వారి వారి వృత్తులలో నైపుణ్యాన్ని మరి తెచ్చి వారిని అందరూ కూడా వారి స్థిరపడే విధంగా వారి వారి వృత్తులలో బ్రహ్మాండంగా వాళ్ళు మరి తల ఎత్తుకొని తిరిగే విధంగా గ్రామంలో వారందరినీ ఉంచుతాము. అదేవిధంగా నేను కూడా గ్రామ ప్రజలకు ఈ మీడియా ద్వారా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, గత 40 సంవత్సరాలు 30 సంవత్సరాల నుండి ఈ గ్రామం ఎంత డెవలప్ అయిందో వీరందరూ చూస్తూ ఉన్నారు. 40 సంవత్సరాల అభివృద్ధికి ధీటుగా ఈ 5 సంవత్సరాలలో మరి బ్రహ్మాండమైనటువంటి ఈ గ్రామాన్ని మరి కనీసం మానుకోట జిల్లాలోనైనా ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ముందుకు వస్తూ ఉన్నాను. నేను ఆషామాషిగా సర్పంచ్గా నిలబడదామనే ఊరికనే రిజర్వేషన్ వచ్చిందని ప్రజల మధ్యలోకి పోవట్లేను. నేను ఒక ప్రణాళికబద్ధంగా నేను సర్పంచ్గా నిలబడదామన్న మరుక్షణము 2 రోజులు రాత్రి పగలు నేను నిద్రపోకుండా ఈ గ్రామంలో నేను సర్పంచ్గా నిలబడి ఏమేమి చేయాలి, ఈ గ్రామాన్ని ఏ విధంగా మరి ఒక ఉన్నత గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాలనే దాని మీద ఒక 2 పేపర్ల ప్రణాళిక నేను తయారు చేసుకున్నా. వాటన్నింటిని కూడా 5 సంవత్సరాల లోపు ఎమ్మెల్యే గారి సహకారంతో, ఎంపీ సహకారంతో 2-3 మంత్రులు నాకు పేరు పెట్టి పిలిచేటువంటి మంత్రులు ఈ క్యాబినెట్లో ఉంటారని నేను ఆశిస్తూ ఉన్నా. వారి సహాయంతో కూడా మా గ్రామాన్ని బ్రహ్మాండంగా మానుకోట జిల్లాలోనే ఒక ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దే విధంగా కృషి చేస్తానని చెప్పేసి కూడా నేను వేడుకుంటా ఉన్నాను. నా గుర్తు బ్యాటు గుర్తుగా వచ్చింది. మరి బ్యాటు గుర్తు వచ్చిన దగ్గర నుంచి నేను ప్రజల దగ్గరికి గుర్తుతో 2 రోజుల నుంచి వెళ్తా ఉన్నా. బ్రహ్మాండమైనటువంటి స్పందన ఉన్నది కాబట్టి కూడా ప్రజలందరూ కూడా పూర్తి విశ్వాసం నాకు ఉన్నది. అఖండ మెజారిటీ ఇస్తారనేటువంటి పూర్తి విశ్వాసం నమ్మకం నా గ్రామ ప్రజలపైన నాకు ఉంది. రవిరావు గారు బ్యాట్ గుర్తుకే, రవిరావు గారు బ్యాట్ గుర్తుకే.